హలో గురువుగారు, హలో మేడం గారు, వెల్కమ్ టు ఎల్జే క్రేజీ వ్లాగ్స్. ఈరోజైతే మా పాప ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమని ఒకటే అల్లరి చేస్తుందండి. ఇంకా తన చిన్ని కోరికను కూడా తీర్చకపోతే ఎలా? అసలే ఆకలితో ఉండుంటుంది. తన ఆకలి తీర్చే బాధ్యత నాదే కదండి. ఇంకా అందుకోసమని చెప్పి స్టార్ట్ చేశాను. దానికోసం అయితే నేను క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి నీట్గా క్లీన్ చేసేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఒక 3 ఎగ్స్ని చక్కగా బీట్ చేసేసుకొని వేడి ఆయిల్లో ఆ బీట్ చేసుకుని ఎగ్ని వేసేసుకొని అది కొంచెం కింద అట్టు అయ్యేలాగా ఉంచాలండి, వెంబటే కలిపేయకుండా. కొంచెం అట్టులా కొంచెం గట్టిగా అయిన తర్వాత కలిపితే పీసెస్గా వస్తుంది. ఇంకా అది చక్కగా ఫ్రై అయ్యి పక్క తీసేసుకున్నాను. ఇంకా అదే ఆయిల్లో కొంచెం క్యారెట్, క్యాబేజ్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకున్నానండి. ఇందులో మనకు కావాలంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు, పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చండి, ఇంకా బాగుంటుంది. ఇంకా తర్వాత కొంచెం అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ని కూడా వేసేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు మనకి ఎంత సరిపోతుందో దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలండి. వేసి ఆ ఉప్పు, నున్ను, కారం ఆ ముక్కలకు పట్టే అంతవరకు ఒక 5 నిమిషాలు చక్కగా ఫ్రై చేసేసుకుంటే ఆ ముక్కలకు పడుతుంది, మనకి తినేటప్పుడు టేస్టీగా ఉంటుందండి. ఇంకా అది అయిపోయిన తర్వాత మనం ముందుగా రైస్ని వండి పక్కన పెట్టుకోవాలండి. వేడి వేడి రైస్ అయితే మెత్తగా అయిపోతుంది. సో మనం ఏంటంటే కొంచెం చల్లారిన తర్వాత అది మనకి పలుకులా ఉంటుంది కదా, లేయర్గా వేసుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ ఇంకొక లేయర్ వేసి కలుపుతుంటూ ఫైనల్గా కొంచెం గరం మసాలా వేసేసుకొని చక్కగా ఇంకొక 5 నిమిషాలు వేగనిచ్చేయాలి. అన్నాన్ని బాగా ఫ్రై చేసేయాలి. ఫ్రై చేసిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. పిల్లలైతే చాలా హ్యాపీగా తింటారండి. వాళ్ళు నార్మల్గా అయితే వెజిటేబుల్స్ తినడానికి నచ్చరు కాబట్టి ఇలా ట్రై చేసామంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, మనం కూడా హ్యాపీగా ఉంటామండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందని నాకు కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, నేను కూడా ట్రై చేస్తాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.